ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడితే ప్రధానంగా కులాల కంపు అని గురించే మాట్లాడుతూ ఉంటారు. కులాల రాజకీయమే అని. ఈ మధ్య మరికొందరు ఎక్కడో నార్త్ ఇండియాలో అక్కడో ఎక్కడో కంపు కొట్టి పాచిపోయిన సమాజాన్ని నాశనం చేసే మత రాజకీయపు కంపు కూడా తీసుకురావడానికి కొందరు కంపు కొట్టే రాజకీయ నాయకులు ముసుగులు మరికొందరు బయలుదేరారు. ఆ కంపును ఆంధ్రప్రదేశ్ సమాజం అంగీకరించకపోవచ్చు, అది వేరే విషయం. అయితే కులాల కంపుతో కూడిన రాజకీయమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ఇంకో గలీజ్ రాజకీయం కూడా ఒకటి ఉంది. ఏంటది? కొందరు నాయకులను టార్గెట్ చేయాలి అంటే వాళ్ళవేవో ఇంకా పర్సనల్ వీడియోలని, ఇంకో ఫోటోలని, ఇంకేదోనో కొన్నిసార్లు నిజమైనవి, మరి కొన్నిసార్లు ఎడిట్ చేసుకొని ఈ గలీజ్గా నాయకులను టార్గెట్ చేయడం. ఈ గలీజ్ రాజకీయం ఏందో మనకు అర్థం కాదు. అసలు ఆంధ్రప్రదేశ్ సమాజానికి కొంత ఈ గలీజ్ రాజకీయంతో పని ఏంది అంటే, ఒక మనిషిని క్యారెక్టర్ని పూర్తిగా నాశనం చేయొచ్చు అని. తాజాగా చూసాం మనం తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారికి, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారికి మధ్య కొన్ని విభేదాలు అయితే స్పష్టంగానే కనిపిస్తున్నాయి. వాళ్ళ పార్టీ అధిష్టానం కూడా పిలిచి మాట్లాడేవన్నీ జరిగాయి. మళ్ళీ తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు గారు కొందరిని ఉద్దేశించి, అంటే కేశినేని చిన్ని గారి ఎంపీ గారి వర్గానికి సంబంధించి వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ, నువ్వు పేకాట డే నైట్ ఆడిస్తున్నావు, డే నైట్ ఆడించడం కోసమే పార్టీ ఆఫీసే కట్టినావంటే మామూలుడివి కాదు, ఎక్కడ చూసినా పేకాటే, ఇంతకు నువ్వు దేనికి అధ్యక్షుడివి, పేకాట క్లబ్కి అధ్యక్షుడివా, రాయల్ అని చెప్పి ఈ విధంగా ఏదో వరుస పెట్టి పోస్టులు పెట్టుకుంటూ వచ్చారు. డే నైట్ పేకాట ఆడుతున్నారు, పేకాట ఆడిచ్చే ఆఫీసులు కట్టారు అన్నది ఆయన పాయింట్. సరే, ఇది నన్ను ఉద్దేశించి అని ఆయన విసన్నపేట మండలాధ్యక్షులట రాయల్ సుబ్బారావు గారని ఆయన లైన్లోకి వచ్చి, మా ఎమ్మెల్యేని చెప్పుకోవడం కోసం మేము సిగ్గుపడుతూ ఉన్నాం, నేను ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తాను, నువ్వు చేస్తురా, నేను పేకాట ఆడించట్లేదు, అది ఆయన వర్షన్ ఆయన ఏదో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇది అయిన తర్వాత ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారికి సంబంధించి ఏవో కొన్ని పిక్స్ రిలీజ్ చేసి త్వరలో వీడియో రిలీజ్ చేస్తాం, ఇది శాంపుల్ మాత్రమే, ఇది ట్రైలర్ మాత్రమే అని ఏంటి ఒక గలీజు మొదలెట్టేశారు ఆయన మీద. ఏంటి పిక్స్ అని చెప్పి ఒక మనిషిని టార్గెట్ చేయాలి. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారిని టార్గెట్ చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారనుకున్నట్టు సస్పెండ్ చేయండి. లేదు అనుకుంటే మరొకటి రాజకీయంగానూ ఆయన తీసుకునే నిర్ణయాల ద్వారా, ఆయన చేసే పనుల వల్ల ఏదో మొత్తం మీద తిరువూరు నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం ఏది, ప్రయోజనకరమే కాంది ఏంది అన్న కోణంలో చర్చ జరగాలేము. అంటే ఒక మనిషిని టార్గెట్ చేయాలి, ఆ మనిషి మనకు సరిపోవట్లేదంటే అది ఇంకా గలీజ్ కోణాన్ని బయటకు తీసుకొని రావాలి. అది నిజమో అబద్ధమో అంత తర్వాత సంగతి. ఫస్ట్ అయితే ఇట్లా వదులుతూ ఉంటారు. ఇప్పుడు ఏఐ లాంటివి వచ్చిన తర్వాత దేన్నైనా క్రియేట్ చేయగలుగుతూ ఉన్నారు. జనానికి ఏం తెలుసు, ఏమో చూస్తే నిజమని నమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదేం గలీజ్ రాజకీయం. ఈ లెక్కన రాష్ట్రం నుంచి దేశం వరకు ఎవరినైనా ఒరిజినల్ డూప్లికేట్ పక్కన పెడితే జస్ట్ ఏఐని 2 నిమిషాల్లో వాడేస్తే ఎవరినైనా ఇట్లాంటి ప్రయత్నాలు చేయొచ్చా? మొదలు ఈ గలీజ్ రాజకీయం ఏంది? ఒకవేళ నిజమైన లేదు అబద్ధమైన ఇటువంటి వాటితో ఏమవసరం జనానికి? చెత్త రాజకీయం కాకపోతే ఒకరిని టార్గెట్ చేయాలంటే ఇది ఒకటే దారి ఉందా? ఎంత దిగజారుతుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయం దిగజారినాయండి, మనము చూసుకుంటూ ఉన్నాం.